అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం బాలికల ఆశ్రమ పాఠశాలలో వార్డెన్ నిర్వాహకం చర్చనీయాంశంగా మారింది. విద్యార్థుల మెనూ కోసం ప్రభుత్వం నుండి పంపిన పౌష్టికాహారాన్ని పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఆటోలో బియ్యం, కందిపప్పు, గోధుమ పిండి బస్తాలను తరలిస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 10 బస్తాల బియ్యం, 2 బస్తాల కందిపప్పు, మిగిలిన పౌష్టికాహారాన్ని సీజ్ చేసి వార్డెన్ను సస్పెండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం బాలికల ఆశ్రమ పాఠశాలలో వార్డెన్ నిర్వాహకం చర్చనీయాంశంగా మారింది. విద్యార్థుల మెనూ కోసం ప్రభుత్వం నుంచి పంపించిన పౌష్టికాహారాన్ని పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఆటోలో బియ్యం, కందిపప్పు, గోధుమ పిండి బస్తాలను తరలిస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 10 బస్తాల బియ్యం, 2 బస్తాల కందిపప్పు, మిగిలిన పౌష్టికాహారాన్ని సీజ్ చేసి వార్డెన్ను సస్పెండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ టైంలో లోడింగ్ బయటికి వెళ్తుంది. ఇక్కడ నుండి సార్ ఈ టైంలో లోడింగ్ బయటికి వెళ్తుంది. ఇక్కడ నుండి ఏం వెళ్ళలేదు సార్. ఇక్కడ నుంచి వెళ్ళలేదు. నా దగ్గర మొత్తం వీడియో ఉంది. ఎందుకు వెళ్ళలేదు నేను చూస్తాను. ఇప్పుడు మొత్తం ఇక్కడ నుంచి వెళ్ళటం నా దగ్గర వీడియో ఉంది. అల్లరి చేయడం అలాంటిది ఏం లేదు. ఏంటి మీ దగ్గర నుంచి వెళ్ళదు? ఇప్పుడు లోడ్ మీ దగ్గర నుంచి వెళ్ళదా? మీరు వాడినా లేకపోతే ఇంకేటి పిల్లలకి దోచుకుంటారా మీరు? ఇదేనా మీరు చేసేది? మళ్ళీ ఇప్పుడు ఏంటి సమాధానం? మీకు తెలీదా? ఇక్కడ నుంచి వెళ్ళదా? ఎక్కడి నుంచి వెళ్ళదని చెప్పేసి ఎంత భూమికెత్తం చూడి. ఈ పిల్లలది అనుకుంటున్నారు. మీరు ఏమనుకుంటున్నారు? మీరు వాడినా కదా. ఇదేనా మీరు చేసేది? ఇది ఏమైనా వంట పడుతుందా? మనకు వంట పడుతుంది ఇది? మీరు ఎక్కడికి వెళ్ళని వీళ్ళే చెప్తున్నాను. అది మీరు ఎక్కడ ఉండాలి? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరున్నారు ఇంకా డ్యూటీలో? ఎవరున్నారు?